హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో సొలొమోను మహారాజు ఆలయం కట్టాడు అని విన్నాం కదా. ఈరోజు స్టోరీలో షీబా దేశపు రాణి సొలొమోను మహారాజుకు పెట్టిన ఒక పరీక్ష గురించి తెలుసుకుందాం. సొలొమోను మహారాజు చాలా జ్ఞానవంతుడు, ఎంతో మంచివాడు, చాలా అందమైన మందిరం కట్టాడు అని అన్ని దేశాల నుంచి ప్రజలు, రాజులు వచ్చి చూసి ఆశ్చర్యపడి సొలొమోను మహారాజును ఎంతో పొగిడేవారు. సొలొమోను మహారాజు తెలివి గురించి విన్న షీబా దేశపు రాణి నిజంగా మహారాజు అంత తెలివైనవాడా అని తెలుసుకుందామని సొలొమోను మహారాజు దగ్గరకు వస్తుంది. తనతో పాటు రాజు కోసం బోలెడని గిఫ్ట్స్ తీసుకొస్తుంది. కొన్ని క్వెషన్స్ అడుగుతుంది, కొన్ని పజిల్స్ ఇస్తుంది. సొలొమోను మహారాజు కొంచెం కూడా తడబడకుండా ఎంతో ఫాస్ట్‌గా ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇస్తాడు. అలానే ఆ పజిల్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తాడు. అప్పుడు షీబా రాణి ఒక టెస్ట్ పెడుతుంది. ఒక రూమ్‌లో 2 ఫ్లవర్స్ పెడుతుంది. అందులో ఒకటేమో నిజమైనది, ఇంకొకటేమో ఆర్టిఫిషియల్‌ది. మహారాజా, ఈ రూమ్‌లో 2 పువ్వులు ఉన్నాయి. అందులో ఒకటి నిజమైన ఫ్లవర్, ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్. ఆ రెండిటిలో ఏది నిజమైన ఫ్లవరో మీరు కనిపెట్టాలి అని అంటుంది. మహారాజు ఆ 2 ఫ్లవర్స్‌ని చూస్తాడు. రెండిటికి మంచి స్మెల్ వస్తుంది. ఆ పెటల్స్ కూడా నిజంగా సాఫ్ట్‌గా ఉన్నాయి. అందులో ఏది రియలో కొంచెం కూడా తెలియట్లేదు. అప్పుడు సొలొమోను మహారాజు ఆలోచించి దేవునికి ప్రార్థించి ఒక ప్లాన్ వేసుకుంటాడు. సేవకులను పిలిచి కిటికీ తలుపులు తెరవమంటాడు. అప్పుడు ఆ కిటికీ తెరవగానే మంచిగా గాలి వస్తుంది. ఒక తేనెటీగ ఆ గదిలోకి వస్తాది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ తేనెటీగ నేరుగా ఆ రియల్ ఫ్లవర్ మీదే వాలుతుంది. అప్పుడు సొలొమోను మహారాజు షీబారాణితో ఇదే నిజమైన ఫ్లవర్ అని ఇస్తాడు. షీబారాణి సొలొమోను మహారాజు తెలివికి ఎంతో మెచ్చుకొని, రాజా, నిజంగా దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదించాడు. నువ్వు చాలా జ్ఞానవంతుడివి అని బ్లెస్ చేసి తన దేశానికి తిరిగి వెళ్ళిపోతుంది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఈరోజు స్టోరీలో సొలొమోను మహారాజు జ్ఞానం గురించి విన్నాం. సొలొమోను మహారాజు ఎలా అయితే మంచి చెడులు తెలుసుకొని ప్రజలను చక్కగా పాలించారో, మేము కూడా మంచి చెడులు తెలుసుకొని జ్ఞానంతో ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకునేలా మమ్మల్ని బ్లెస్ చేయండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.